సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఏదైతే ఇప్పుడు రావణ్ అరెస్ట్ చేశారు. హ్మ్. ఈ అరెస్ట్ మొత్తం పక్కన పెడితే హ్మ్. మెయిన్ పాయింట్ ఏందంటే అందరూ మర్చిపోయారు ఇక్కడ. హ్మ్. దళిత క్రైస్తవ సంఘం అని చెప్పేసి వీళ్ళు ఏదో సమావేశం అని చెప్పి సంథింగ్ ఏదో పెట్టుకున్నారు. హ్మ్. అసలు దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు సార్? పర్మిషన్ ఇవ్వటం ఏంటంటేనండి ఇక్కడ రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు ప్రకారం ఏంటంటే వాళ్ళు దేనికైనా పర్మిషన్ ఇచ్చే హక్కు ఉంది. ఎవరికి ప్రభుత్వానికి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఏంటంటే ఆ పర్మిషన్ పేరు చెప్పి వాళ్ళు ఏం చేస్తారనేది దాన్ని పోలీసులు క్లోజ్ మానిటర్ చేస్తేనే మనకు అర్థం అవుద్ది. అంటే పర్మిషన్ ఒకందుకు తీసుకుని సపోజ్ యాక్చువల్గా మొన్న ఏలూరులో క్రైస్తవ మహాసభని ఏర్పాటు చేసుకున్నారు. అందులో రాజకీయంగా వాడుకున్నారు. అటువంటి దానికి మిస్యూజ్ చేసే విధంగా ఆ పర్మిషన్లు కనుక వాడుకుంటే కనుక అదైతే పెద్ద తప్పు. అంటే సరే మీరు ఇక ఆ, ఇప్పుడైతే క్రైస్తవ ఇదైతే చెప్పారో సమావేశం అని చెప్పి ఏలూరు లోపల ఓకే. ఉమ్, అది క్రైస్తవం అని పెరగదు. దళిత క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు? దళిత దళిత క్రైస్తవం అని చెప్పి ఉమ్, రాజ్యాంగంలోనే ఎవరైతే అంబేద్కర్ గారు కూడా ఇప్పుడు దాకా మెన్షన్ చేయలే ఆ వర్డ్ ని. అవును. వీళ్ళు మాత్రం సపరేట్ గా దళిత క్రైస్తవులు అని చెప్పి ఈ వర్డ్ వాడుకొని ఉమ్, అంటే దళితుల నుండి క్రైస్తవులు ఎందుకు ఈక్వల్ చేస్తున్నారు? వీళ్ళు చేంజ్ అయిపోతే క్రైస్తవుల కింద చేంజ్ అయిపోవాలి, లేదంటే దళితుల కింద ఉండిపోవాలి. అవును. దళిత క్రైస్తవులు అని చెప్పేసి ఎందుకు మాట్లాడడం? దళితులు అనే వాళ్ళు ఓన్లీ హిందువుల్లోని, సిక్కుల్లోని, నెక్స్ట్ బుద్ధిస్టులోనే ఉంటారు తప్ప అవును. వీళ్ళకి ఏం అవసరం ఉంది? అసలు క్రైస్తవుల్లో క్రిస్టియన్లు ఎలా లేదు. ఉన్నారు? అవునండి. ఇది ఎలాగంటేనండి రాజ్యాంగం ప్రకారం కూడా మనకి మొదట్లో హరిజనులు అనేవారు. మనకి ఇది షెడ్యూల్ కులాల వాళ్ళని తెలుగు పేరుతో పోల్చితే లేదా పేరు పెట్టి పిలవాలంటే కనుక హరిజనులు అనేవారు. హరిజనులు అంటే మళ్ళీ వాళ్ళకి హరి అనే దేవుడు హిందూ దేవుడు కనిపించేస్తున్నాడని కొంతమంది యాదవలో దాన్ని దళితుల కింద మార్చుకున్నారు. దళితుల కింద మార్చడం తప్పులేదు, అది రాజ్యాంగంలో కూడా పేరు మార్పు చేశారు. అది ఓకే, నేను కాదంటలేదు. అయితే ఏంటంటే దాని ముసుగులో దళిత క్రైస్తవులు అని పేరు చెప్పి వాళ్ళ క్రైస్తవ మత ప్రచారం అని చెప్పి అందులో ఆ ముసుగులోనే మళ్ళీ వాళ్ళని వ్యక్తిగతంగా అంటే నువ్వు దళిత క్రైస్తవుడు అన్నప్పుడు నువ్వు దళితుడు అయినా ఏ క్రైస్తవుడు అయినా సరే నువ్వు క్రైస్తవ మత బోధలే చేసుకోవాలి. నువ్వు యేసుప్రభు గురించి గొప్పగా చెప్పుకో, లేదా క్రైస్తవుల్లోని గొప్ప వాళ్ళ గురించి గొప్పగా చెప్పు, తప్పలేదు. అంతేగాని దాన్ని ఉద్దేశంగాను దాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు పవన్ కళ్యాణ్ గారిని లేదా రాష్ట్ర ముఖ్యమంత్రులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టే హక్కు అయితే ఎవరికే లేదు. ఎందుకంటే నేను ఇందాక మామూలుగా చెప్పినట్టు ఒక ఎస్ఐ గారిని తిడితేనే మనం పెద్ద కేసు అవుతాడు, ఆడు చిత కొట్టేస్తాడు. అటువంటిది వీడు కొన్ని కోట్ల మంది ప్రేమించే ఆరాధించే పవన్ కళ్యాణ్ గారిని నా కొడక నువ్వేం చేస్తావురా, నిన్నేం చేస్తావురా, అరెస్ట్ చేస్తావా, ఎలాగ అరెస్ట్ చేస్తావో నేను చూస్తాను, నా మాటల మీద నేను నిలబడి ఉన్నాను, నువ్వేం చేస్తావో చూడు అని ఆడు వ్యక్తిగతంగా దూషించే కాడికి వచ్చిందంటే వాడు వెనకాల ఇటువంటి దళితులు ఉన్నారన్న నమ్మకంతోనే వాడు అలా రెచ్చిపోతున్నాడు. అంటే మనం ఏమనుకున్నా సరే మనం ఏమైనా సరే ఏం వాగినా సరే మన వెనకాల వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే మనల్ని కాపాడతారా అని అనుకుంటున్నాడు. కానీ వాడిని సపోర్ట్ చేసే ఎదవలు ఎవడైతే ఉన్నాడో వాడు నిజంగా ఎదవలే. వాళ్ళు దళిత క్రైస్తవులు అవనివ్వండి, ఎవరైతే కానివ్వండి. ఇక్కడ ఏమంటున్నానంటేనమ్మా, నీకు ఒక కులాన్ని అడ్డు పెట్టుకుని లేదా ఒక మతాన్ని అడ్డు పెట్టుకుని ఒక వర్గాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవాలనుకుంటున్నావు, అది చాలా పెద్ద తప్పు. అప్పుడు నీ వ్యక్తిత్వం ఏమైందిరా ఎదవ? నిజంగా నీకు వ్యక్తిత్వం, నీ చదువు, నీకు సంస్కారం ఉంటే గనక నువ్వు ఈ దళిత క్రైస్తవులను లేకపోతే వైసీపీ పార్టీనో లేకపోతే ఏదో ఒక మతాన్నో అడ్డు పెట్టుకుని నువ్వు బతకాల్సిన బతుకు నీకు అవసరం లేదు. నిజంగా నువ్వు ప్రశ్నించే హక్కు ప్రశ్నించేవా? ప్రశ్నించట్లే, నువ్వు దూషిస్తున్నావు. ఆ ప్రశ్న అనే పేరుతోటి నువ్వు దూషిస్తున్నావు. అటువంటి దానికోసం అయినా సరే నిన్ను అరెస్ట్ చేసి నానా రకాల స్టేషన్లు తిప్పి నీ బొక్కలు ఎరగొట్టాలని నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అయితే సార్ ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇంకోటి, ఉమ్, ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి కొంతమంది వ్యక్తులు అంటే ఎవరైతే రావణ్ ఉన్నాడో రావణ్తో కొంతమంది వ్యక్తులు వెళ్ళి అక్కడ ఏమని చెప్తున్నారంటే ఉమ్, ఇంకో అంటే గవర్నమెంట్ కి ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నారు. అంటే ఉమ్, పవన్ కళ్యాణ్ కైనా సరే చంద్రబాబు నాయుడు కైనా సరే ఏమంటున్నా అంటే ఉమ్, మా దళితుల ఓట్లు ఇవన్నీ మనసులో పెట్టుకుని మీకు మా దళితుల ఓట్లు ఎలా వేస్తారని అంటే ఆయన బెదిరిస్తున్నారు ఇండైరెక్ట్ గా. అవును. మా దళిత ఓట్లు మీకు ఎలా పడతాయని మీరు అనుకుంటున్నారు, ఉమ్, మీరు ఇవన్నీ ఆపేయాలి, ఎందుకంటే మీకు ఓట్లు కావాలంటే ఇవన్నీ ఆపేయాలని చెప్పి ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నాడు ఆయన. ఉమ్, అసలు దళితులు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఉమ్, ఆ దళితులు అంటే ఓన్లీ హిందువుల్లో వస్తారు, అవును. క్రిస్టియన్స్ లో ఎలా వచ్చారు? అసలు వీళ్ళు ఎందుకు గవర్నమెంట్ కూడా టార్గెట్ చేస్తారు దళితులను ముందు పెట్టి? ఉమ్. ఇది ఎలాగంటేనండి నేను చెప్పేది యాక్చువల్గా దళితులు క్రైస్తవులు హిందువులు ఇది కాసేపు పక్కన పెడితే ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడే పూర్తిగా రాజకీయ కుట్ర అన్నమాట. ఇది మనం ఏంటంటే ఆ ట్రాప్లో ఈ కృష్ణారామన్ లాంటి వాడిని జడశ్రవణ్ లాంటి వాడిని వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని బయట కూసుకొలిపి అది ఏ రూపంలోనైనా సరే రాష్ట్రంలో అల్లకల్లోలు సృష్టించాలి, కులమత రాజకీయాలు సృష్టించి అయినా సరే వాడు హాయిగా నవ్వుకోవాలి. దీనికి సంబంధించి నేను ఎప్పుడో కొన్ని వీడియోలు చేశాను. రాష్ట్రంలో అవినీతి అంటున్నాను, అనిశ్చితి
క్రియేట్ చేస్తే గనక తన పబ్బం తను గడుపుకోవచ్చు అనేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో అదే ఆలోచన. అతనికి ఏంటంటే రాష్ట్రం బాగుంటాం కానీ, రాష్ట్రంలో అభివృద్ధి ముందుకెళ్ళటం కానీ, లేదా రాజధాని పూర్తవటం కానీ, పోలవరం ప్రాజెక్టు పూర్తవటం కానీ అతనికి అవసరంలే. అతను ఓట్లు అతనికి కావాలి, తనకు సపోర్ట్ చేసే దళితులు తనకు కావాలి, తనకి సపోర్ట్ చేసే వర్గాలు కొన్ని కావాలి, అతని హిందువులను తిట్టించాలి, లేదా సనాతన ధర్మం అనే వాళ్ళని పూర్తిగా దూషించే విధంగా కొంతమంది ఎదవల్ని అంటే ఆ, ఎవరైతే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ఉమ్, ఎవరైతే ఇక్కడ హిందూ కానీ వేరే మతాలలో దళితులు అని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి కన్వర్ట్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక కూడా వాళ్ళు మళ్ళీ దళితులను ముద్రేసి సపరేట్ గా ఉమ్, క్రైస్తవులోనే మళ్ళీ వర్గాలుగా విభజిస్తా ఉన్నారు. అవును. వాళ్ళు కన్వర్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఎందుకు, అక్కడ మళ్ళీ ఇలా దళితులను అనిపించుకోవడం ఎందుకు, వాళ్ళకి ఏం చెప్తారు? దళితులు అనిపించుకోవటానికి ఏంటంటే అండి, వాళ్ళని ఎవరన్నా అంటే ఫీల్ అయిపోతారు కానీ వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక ఆడు బాగా డెకాయిట్ గాడు అయ్యిండి ఆడిని అరెస్ట్ చేసి చితకదాన్ని ఎత్తున్నారు అనుకోండి, మా దళితుడిని అరెస్ట్ చేశారంటాడు. ఆడంతకే ఆడు ఒక పెద్ద దొంగ, పెద్ద ఎదవన్న సంగతి ఈ ఎదవలకు కూడా తెలిసినా సరే వాడినే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాడు మా వాళ్ళని కించపరుస్తున్నాడు, మా వాళ్ళని అరెస్ట్ చేశారని ఆడు కులం కార్డుతో బయటకు వచ్చేస్తాడు. కానీ నిజంగా ఆడు తప్పు చేశాడు, ఆ తప్పు చేసిన ఎదవను మనం సపోర్ట్ చేయకూడదు కదా అన్న జ్ఞానం వీళ్ళకు ఉండదు. ఆ విధంగానే ఈ దళిత కార్డు వాడుకునే వాళ్ళు, లేకపోతే క్రైస్తవ కార్డు వాడుకునే రాజకీయ పార్టీలు ఉన్నాయండి. ఆ ఎదవల వల్ల ఏంటంటే ఇటువంటి అమ్ముడుపోయే ఎదవలు కొంతమంది, ప్రశ్న రావణం లేకపోతే జడశ్రవణం లాంటి వాళ్ళు అమ్ముడుపోయే కుక్కలు కొంతమంది ఉంటారు. వాళ్ళ కుక్కలను వాడుకొని వాళ్ళ రాజకీయంగా పబ్బం గడిపోవడం కోసం పూర్తిగా ఇది రాజకీయ అజెండా, రాజకీయంగా జరిగే కుట్ర. అయితే పిఎస్ లోపల వాళ్ళ మనుషులు ఏమంటున్నారంటే, ఆ రావణ్ మనుషులు ఏమంటున్నారంటే, ఏదైతే మాకు రాజ్యం హక్కు ఇచ్చింది, మాకు ప్రశ్నించే హక్కు ఉంది, మేము మాట్లాడుతూ అంటున్నారు. రాజ్యం మీకు హక్కు ఇచ్చింది, ప్రశ్నిస్తారు, ఓకే. అవును. అదే రాజ్యాంగం చెప్తుంది మీరు కన్వర్ట్ అయిపోతే డైరెక్ట్ గా మీరు క్రిస్టియన్ లోకి వెళ్ళిపోవాలి తప్ప హిందూ అని చెప్పేసి మీకు ఆధార్ కార్డులు ఉండకూడదు అన్న. మరి రాజ్యాంగం చెప్పిన మాటలు మీరు వినాలి కదా. అవునండి. యాక్చువల్గా ఇంకోటి చెప్పనా, నేను యాక్చువల్గా వాళ్ళు నిజంగా అంబేద్కర్ గారు ఆశయాలనే ముందుకు తీసుకెళ్లాలని అంటే కనుక ఏ ఒక్క దళితుడు కూడా హిందూ మన క్రైస్తవంలోకి వెళ్ళకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల ప్రకారం వాళ్ళు ముందుకెళ్లాలంటే ఎవరో కూడా క్రైస్తవంలోకి వెళ్ళకూడదండి. ఆయనకి పూర్తిగా ఆశ్రయించుకునే మతం ఏదైనా ఉందంటే కనుక అది క్రైస్తవమే. కానీ ఆయన ఏంటి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆయన బుద్ధిస్ట్గా మారాడు. నిజంగా ఆయన ఆశయాల ప్రకారం ముందుకెళ్లే వాళ్ళు ఎవరైనా సరే, ఏ దళితుడైనా ఎవరైనా సరే, వాళ్ళు బుద్ధిత్వాన్ని అంటే బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆ మతంలోకి వెళ్ళాలి. కానీ బౌద్ధ మతం కూడా హిందూ మతానికి దగ్గరగా ఉంటుందండి. అంబేద్కర్ పేరు వాడుకుంటున్నారా, ఏమి తెలియకుండానే అంబేద్కర్ ప్రజాస్వామ్యంలో మమ్మల్ని ఎవరు ఏమన్నారని ఇది పూర్తిగా ఏంటంటే వాళ్ళకి పర్సనల్ గా అటాక్ ఏదైనా వచ్చినప్పుడు, వాళ్ళు తప్పించుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రమే దళిత కార్డు, అంబేద్కర్ కార్డు వాడతారండి వీళ్ళు. కానీ వ్యక్తిగతంగా దూషించేటప్పుడు అంబేద్కర్ గుర్తురాడు, వాళ్ళకి దళితులని గుర్తురాడు. యదవత్ పనులు చేసేటప్పుడు వాళ్ళకి గుర్తురాడు. కానీ వ్యక్తిగతంగా వాళ్ళు దూషించడానికి అదే పని అనమాట. ఇప్పుడు నా కొడకల్లారని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ యదవనమన్నాడండి? ఏ రాజ్యాంగం ఇచ్చింది వీడికి చెప్పండి? ఒక ఎస్ఐని అంటే ఊరుకుంటాడా? ఒక ఎస్ఐనే ఒక అంతకంటే సిఐ అంటేనే ఊరుకోడు. యారా నువ్వెవడరా అని అంటేనే ఊరుకోడు. అవునా కదా? అటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏం చేస్తావురా నువ్వు అని అంటాడు. ఈడు సాయంతో ఈడు బతికెంతండి అంటే నా వెనకాల దళితులు ఉన్నారు కదా అని అంత ముసుగులోను అంత వర్గంలోను లేదా వెనకాల పెంచి పోషిస్తున్నారు మనల్ని అనుకున్నా సరే ఆ కార్డు వాడుతున్నాడంటే కారణం ఏంటి? దాని వెనకాల ఏమున్నారు? వీడికి అనిశ్చితి కావాలి. రాష్ట్రంలో ఏంటంటే కులమతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వాళ్ళు ముందుకెళ్లాలంటమే వాళ్ళ టార్గెట్. అంతకంటే ఏం కదండి. లేకపోతే ఒక ప్రశ్న రావణ అనేవాడికి నా కొడకల్లారా పవన్ కళ్యాణ్ అనాల్సిన పని ఏంటి? దాని వెనకాల ఎవరు లేకపోతే అంటాడు. మీకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏంది నువ్వేంట్రా, నువ్వేం చేస్తావు, నువ్వేమన్నా చేయగలవా, నేను నా మాటల మీద నేను కట్టుబడి ఉన్నాను, నువ్వేం చేయగలవో చెయ్యి అన్నాడంటే వాడు వెనకాల ఎవరు లేకపోతే అనగలడండి? ఒక సామాన్యుడు అనగలడా? అంటే దాని అర్థం చూడండి, వాడు వెనకాల గట్టిగా ఉన్నాడు. ఆ గట్టిగా ఉన్నవాడు ఎవడో కాదు, జగన్మోహన్ రెడ్డి గారే. అతను ఎక్కడ ఉంటాడో లేదో వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఈ ఎదవలు కక్కుర్తిపడి మనం కూడా ఒక రోజా లాంటి వాళ్ళు, కొడాలి లాంటి వాళ్ళు, బోరుగడ్డ అన్ని లాంటి వాడు, నందిగం సురేష్ లాగా తయారైపోవచ్చు కదా, మనకి కూడా పెద్ద పేరు వచ్చేస్తాయి. రేపన్న రోజు మనల్ని కూడా ఏదైనా ఎమ్మెల్సీ కిందో లేకపోతే రాజ్యసభ కిందో తీసేసుకుని నన్ను ఉద్ధరించేస్తారేమో అనుకుని ఈ ఎదవలు రోడ్డు మీదకి వచ్చేసి ఇలా జైలు పాలవటం. అంటే యాక్చువల్గా 2 సంవత్సరాల క్రితం వీడెవడో తెలియదు నాకు, కానీ ఎలా ఫేమస్ అయ్యాడండి? పవన్ కళ్యాణ్ గారిని తిట్టి ఫేమస్ అయ్యాడు. అటువంటి యదవన్లు ఏంటంటే చట్టంలో కొన్ని లొసుగులు వాడుకుని, అంటే దళితుడైన కార్డు అనేటప్పటికి దళితులందరూ ముందుకు వచ్చేస్తారు.
ఇప్పుడు ఏదంటేనండి, ఏడవలేనోడు ఏదో ఒక తోకట్టుకుని ఏడుస్తాడు కదా, అలా దళిత కార్డు వాడుకుని ముందుకు రావటమే. ఈడేమో బయట ఏంటి, నేను చౌదరి అని చెప్పుకుంటాడు. ఆడు చౌదరి కాదు, ఆడు క్రాస్ కోటింగ్ గాడు, ప్రశ్న రావణ్ గాడు. ఆడు ఎవడో పుట్టాడు ఆడికి తెలియదు. కానీ ఏంటంటే పైకి ఒక కార్డు ప్రకారం చౌదరి అని అనుకుంటాడు. కానీ వాడి వెనకాల ఉన్నది అందరూ కూడా పూర్తిగా దళితులే, దళిత సోదరులు కూడా. అటువంటి వాడిని ఎదవని సపోర్ట్ చేయకండి. మీకోసం మేలు చేశాడు, మీకోసం ఏం పోరాడాడు చెప్పండి. నిజంగా నేను ఒక మాట అడుగుతున్నాను, దళిత క్రైస్తవులను కానీ దళితులను కానీ అడుగుతున్నాను. ప్రశ్న రావణ్ అనేవాడు మీ గురించి ఎప్పుడైనా ఒక మాట మాట్లాడి మీ బాగు కోసం, మీ సంక్షేమం కోసం ఏమైనా మాట్లాడా? జడ శ్రవణ్ గారు కానీ లేకపోతే ప్రశ్న రావణ్ గారు కానీ ఒక ఆడి క్రైస్తవాన్ని అడ్డు పెట్టుకుని హిందూ మతాలు దూషించడం, లేదా సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ గారిని పదే పదే దూషించడం అదే పని వీళ్ళకి. ఎందుకంటే ఏ విధంగా ఫేమస్ అవ్వాలనుకుంటారో, లేకపోతే ఇన్ని చట్టాలు ఉన్నాయి కదా, మనల్ని ఏం పీకలేం కదా, పీకలేరు, మనకి దళితులుగా మనకున్న హక్కు అనుకుంటారో మనకు తెలియదు. కానీ ఎంత హక్కులున్నా సరేనండి, రాజ్యాంగం నీకు ఇచ్చింది ప్రశ్నించడం వరకే. నీ కులం కార్డు పెట్టుకుని, మతం కార్డు పెట్టుకుని, ఎవడో ఇచ్చిన డబ్బులు కాసిపడి నిన్ను ఇతరులని దూషించాలని కాదు, దూషించమని ఎక్కడా రాజ్యాంగంలో చెప్పలేదు. ప్రశ్నించే హక్కు ఉంది, భారతదేశ పౌరుడిగా నీ హక్కు ఉంది, ఆ హక్కును వాడుకో. కానీ అదే ప్రశ్నించే పేరుతోటి నువ్వు నలుగురిని వ్యక్తిగతంగా దూషించాలనుకుంటే కనుక నీ మక్కిలు ఎరగొట్టి బొక్కలో దోశారు. ప్రతి స్టేషన్కి తిప్పి నిన్ను కుక్కని తిప్పినట్టు తిప్పకపోతే చూసుకోండి. థ్యాంక్ యూ సార్.